హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో వచ్చేసి రియల్ నెంబర్స్ అండి. ఎక్సర్సైజ్ 1.2 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్లోని సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట. నేను ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1 అనేది నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తానండి, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. అంటే ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఈ నెంబర్స్కి మనం డివిజన్ చేసినప్పుడు వచ్చే ఫ్యాక్టర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి అంటున్నాడు అనమాట. సో దానికి ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాము. 140 ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం 140కి ఎల్సిఎం చేద్దాం. 140. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు కాబట్టి మన ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 కదా. సో 2 తీసుకుందాం. 2 టేబుల్ 7 14 అండ్ 0 70 270 140. అండ్ దెన్ నెక్స్ట్ కూడా 2 తీసుకుందాం, ఎందుకంటే 2 టేబుల్లో డివిజబుల్ అవుతుంది కాబట్టి. 2 3 6 అండ్ 10 2 5 సో 35. నెక్స్ట్ ఇది 2 టేబుల్ తీసుకున్నాం. ఇప్పుడు 35 అనేది నెక్స్ట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్తోని డివిజబుల్ అవుతుందో చూడాలి. 2 తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే 3. సో ఇప్పుడు 35 అనేది 3తో డివిజబుల్ అవ్వదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చూసుకోవాలి మనం. 2 3 5 కదా. సో 5 టేబుల్లో అవుతుంది. సో 5 × 7. సో ఇప్పుడు మనం ఈ 140ని ఎలా రాస్తాం? 140 = 2 × 2 × 5 × 7 అనమాట. సో దీన్నే ఇక్కడ మనం రిపీటెడ్ ఉన్నది కాబట్టి ఎలా రాసుకోవచ్చు అంటే 140 = 2 to the power of 2 × 5 to the power of 1 + 7 to the power of 1 అనమాట. సో ఇప్పుడు మనం అక్కడ వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు ఏమన్నారు? ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చూపించామన్నారు. సో ఇప్పుడు 140ని మనం 2 5 7లో చూపించాం, అంటే ఈ 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి 156 చూద్దాం. ఇప్పుడు 156కి కూడా మనం ఎల్సిఎం అనేది చేయాలి. సో 156. ఇప్పుడు ఈ 156 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 7 and 8 అంటే 78 కదా. దెన్ నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 39 వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 3 తీసుకుందాం. 3 టేబుల్లో 13 వస్తుంది. ఇప్పుడు 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా దేంతో డివిజబుల్ అవ్వదు. సో ఇప్పుడు మనం 156 ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 3 × 13 అనమాట. సో 156 = 2 to the power of 2 × 3 × 13. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా చూపించేసాం, అయిపోయింది. సో సేమ్ ఇలాగే ఇప్పుడు మనం 3825 ఇంకా 3rd 4th 5th కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ అనేది అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒక మెథడ్ యూస్ చేసి ఈ యొక్క నెంబర్స్కి ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సొల్యూషన్, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 12 15 and 21 కదండి. సో ఇప్పుడు మనం వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలన్నమాట. సో 12 మనం 12ని 4 × 3 or 6 × 2గా అలా రాస్తాం కదా. సో ఇప్పుడు మనం 4 × 3 తీసుకుందాం. సో మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్సే రాయాలి కాబట్టి 2 × 2 × 3. సో ఇప్పుడు ఇది ఏమైంది మనకి? 4 × 3 = 12 అయింది. సో ఇప్పుడు మనం దీన్ని 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 to the power of 2 × 3 to the power of 1 ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి 15 = 3 × 5. సో 3 to the power of 1 × 5 to the power of 1. దట్స్ ఇట్. దెన్ నెక్స్ట్ 21 = 3 × 7. సో 3 to the power of 1 × 7 to the power of 1 అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఎల్సిఎఫ్ ఇంకా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం అంటే మనము ఇక్కడ కామన్గా ఉన్న ఏదైతే కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ఓన్లీ 1 టైం రాసుకుంటాం అనమాట. సో 3 × ఫస్ట్ మనం కామన్గా ఉన్న 3 రాసుకున్నాం కదా. 3 × 2 to the power of 2 × 5 to the power of 1 × 7 to the power of 1. ఇది ఏమవుతుంది అంటే మనకి 420 అవుతుంది అనమాట. మీరు మల్టిప్లై చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు ఎల్సిఎం దగ్గర మనం ఏం తీసుకున్నాము? ఓన్లీ కామన్గా ఉన్న ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టర్ని ఒకసారి రాసుకుని మిగతావన్నీ రాసుకున్నాం.
కానీ ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ ఏదైతే కామన్గా ఉందో అదే హెచ్సిఎఫ్ అనమాట. సో హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు మన 12 ఇంకా 15 21కి ఎల్సిఎం అనేది 420 అండ్ హెచ్సిఎఫ్ అనేది 3 అనమాట. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 17 23 ఇంకా 29 కదండి. సో ఇప్పుడు మనం 17కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ అనేది దేంతో డివిజబుల్ అంటే దేంతో డివిజబుల్ కాదు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే 1 into 17 ఓన్లీ 1 టేబుల్లో అయినా అవుతుంది లేదా ఇట్ సెల్ఫ్ అయినా అవుతుంది, అంటే 17 into 1 అనమాట. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం 23 ఈక్వల్స్ టు ఇది కూడా సేమ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 into 23. దెన్ 29 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 into 29 అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను అన్నట్టుగానే కామన్గా ఉన్నది మనం ఓన్లీ 1 టైం తీసుకుందాం అన్నాం. సో ఇక్కడ మనకి కామన్గా ఏముంది, 1 కామన్గా ఉంది కదండి. సో 1 into 17 into 23 into 29 అనమాట. సో ఇది ఏమవుతుంది అంటే మనకి 11,339 అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే కామన్గా ఏముంది ఇక్కడ 1. సో ఇప్పుడు మనకి 17 23 ఇంకా 29కి ఎల్సిఎం అనేది 11,339 అండ్ హెచ్సిఎఫ్ అనేది 1 అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి, 8 9 and 25 కదా. సో ఇప్పుడు 8 ఈక్వల్స్ టు మనం ఎలా రాసుకుంటాము, యాక్చువల్గా 2 into 4 కాబట్టి 2 into 2 into 2. 9 ఎలా రాస్తాము, 3 into 3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of 3, 3 to the power of 2. దెన్ నెక్స్ట్ 25 ఈక్వల్స్ టు 5 into 5 మీన్స్ 5 to the power of 2 అనమాట. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం ఏముంది, కామన్గా అయితే ఏది లేదు. సో ఇప్పుడు కామన్గా లేదు అంటే ఇప్పుడు ఏ నెంబర్కైనా కూడా కామన్గా మనకి ఏముంటుంది అంటే ఇంటూ 1 అని ఉంటుంది అనమాట. ఏ ప్రైమ్ నెంబర్కైనా సరే, అది ప్రైమ్ నెంబర్ అయినా కాకపోయినా కూడా ఏ నెంబర్ అయినా ఇట్ సెల్ఫ్ అది 1తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అని ఉంటుంది కదండి. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అంటే 1 into 2 to the power of 3 into 3 to the power of 2 into 5. సో ఇది 1800 అవుతుంది, 8 into 9 into 25. దెన్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు ఓన్లీ మనకి కామన్గా ఉండేది మాత్రమే కావాలి. సో ఇక్కడ మనకి కామన్గా ఏముంది, 1 ఉంది. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ 1 అండ్ ఎల్సిఎఫ్ ఈజ్ 1800 అనమాట. సో ఇలాగే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీరు చేసేసుకోండి. థర్డ్ క్వశ్చన్, చెక్ వెదర్ 6 power of n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనకి 0 కాకుండా 1 2 3 4 అవి న్యాచురల్ నెంబర్స్ కదా. సో ఎనీ న్యాచురల్ నెంబర్ అంటే ఇక్కడ 6 to the power of n, ఈ n అనేది ఏదైనా ఒక మీరు న్యాచురల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 0 రావాలి అంటున్నాడు. అది అవుతుందా లేదా అనేది మనల్ని చెక్ చేయమంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. 1 తీసుకుంటే అప్పుడు మనకి 6 అవుతుంది. ఓకే, దెన్ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 6 to the power of 2 మీన్స్ 6 స్క్వేర్ ఏమవుతుంది, 36 అవుతుంది. సో 36 అనేది 0తో ఎండ్ అవ్వదు. సో అలా మనం ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ ఏదైనా తీసుకున్నా కూడా అవుతుందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనము ఏమనుకుందాం అంటే ఇప్పుడు మనకి 0 అవ్వాలి అంటే 6 టేబుల్లో అంటే ఇప్పుడు 6 టేబులే అన్నట్టు కదా, 6 to the power of n తీసుకుంటే సో ఎప్పుడైనా ఇక్కడ ఈ లాస్ట్ నెంబర్ అనేది 0 రావాలన్నమాట. సో ఈ 0 అనేది 6 టేబుల్ పక్కన పెట్టండి ఫస్ట్. సో ఇక్కడ 0 అనేది ఇంకా ఏ డివిజబిలిటీలో వస్తుంది అంటే మనము 2 టేబుల్ ఇంకా 5 టేబుల్. సో ఇక్కడ మనకి డివిజబిలిటీ ఆఫ్ 2 ఇంకా డివిజబిలిటీ ఆఫ్ 5 అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 టేబుల్లో తీసుకున్నట్టయితే లాస్ట్ డిజిట్ మనకి 0 వస్తుంది, లైక్ 2 into 5 is equals to 10, 20 అలాగే 30. సో అలా అండ్ 5 టేబుల్లో 5లో కూడా మనకి ఎండ్ విత్ 5 అండ్ 2 టేబుల్ ఏంటంటే ఎనీ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి 0 అనేది ఎండ్ అవుతుంది. సేమ్ 5 టేబుల్లో కూడా మనకి 5 to the power of 1 అంటే 5 అవుతుంది, 5 to the power of 2 ఈక్వల్ టు 10 అంటే లాస్ట్ డిజిట్ అనేది 5 ఇంకా 0నే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము ఎనీ న్యాచురల్ నెంబర్ n అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ
డివిజబిలిటీ 2 ఇంకా డివిజబిలిటీ 5 అనేది చెక్ చేయాలి ఇక్కడ. సో ఇఫ్ 6 to the power of n end with 0, where n is any natural number ఇక్కడ ఇప్పుడు మనకి 6 to the power of n అనేది 0తో ఎండ్ అవ్వాలి అంటే వేర్ n అనేది న్యాచురల్ నెంబరే కావాలి అంటే అప్పుడు మనకి ఇట్ షుడ్ బి పాసిబుల్ బై divisibility డివిజబిలిటీ 2 and 5 అన్నమాట. సో అది డివిజబిలిటీ 2 ఇంకా డివిజబిలిటీ 5లో పాసిబుల్ అవుతేనే మనకి 6 to the power of n అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయగలం. సో ఇప్పుడు మనం వెదర్ ఏం చెక్ చేయాలంటే ఇప్పుడు మనం 6 to the power of n అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి వాటి యొక్క ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, అవి 2 ఇంకా 5 అయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ మనము ఏం చెక్ చేయాలి అంటే దిస్ ఈజ్ మీన్ 6 to the power of n factors should be 2 and 5 అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 6కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం మనము. అంటే ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్సే రావాలన్నమాట. సో ఇక్కడ 2 and 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి prime factorization of 6 equals to 2 into 3 వస్తుంది. సో ఇక్కడ 5 రాలేదు, ఓన్లీ 3 వచ్చింది. సో అలాగే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 to the power of n ఎంత చేసినా కూడా మనకి ఇక్కడ 5 అనేది రాదన్నమాట. సో ఇక్కడ మనము 5 అనేది రావట్లేదు, ఓన్లీ 2 డివిజబిలిటీ 2 ఒకటే పాసిబుల్ అవుతుంది కానీ డివిజబిలిటీ 5 అనేది ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు. సో 6 to the power ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 to the power of n చేస్తే ఒకవేళ మనము అది కెనాట్ ఎండ్ విత్ జీరో అన్నమాట. కెనాట్ ఎండ్ విత్ జీరో ఎందుకు అంటే ఇక్కడ మనకి ఓన్లీ 2 ఉంది. సో 2తో మనం ఏది డివిజిబుల్ చేసినా కూడా ఓన్లీ మనకు ఒక ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. కానీ ఈ ప్లేస్లో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి 0 అనేది రాదనమాట. ఎందుకు అంటే 5 ఉంటేనే 0 అనేది వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ మనకి ఇప్పుడు డివిజిబిలిటీ 2 ఒకటే పాసిబుల్ అయింది కానీ డివిజిబిలిటీ 5 అనేది పాసిబుల్ కాలేదు. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, చెక్ వెదర్ 6 to the power of n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అన్నారు. సో ఇప్పుడు మనం ఎనీ న్యాచురల్ నెంబర్ n ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా కూడా మనకి ఈ 6 to the power of n అనేది కెనాట్ ఎండ్ విత్ 0. దట్స్ ఇట్, హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై దిస్ నెంబర్ ఇంకా ఈ నెంబర్ 2 నెంబర్స్ ఇచ్చారు మనకి ఆల్ కాంపోజిట్ నెంబర్స్ అని అన్నారనమాట. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ అనేది మనకి జస్ట్ నెంబర్ లాగా ఇస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇలా మల్టిప్లై చేసి ఇంకా ఎడిషన్ ఇచ్చి అలా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ 2 నెంబర్స్ తీసుకొని అవి కాంపోజిట్ నెంబర్స్ అంటే అతను చెప్పాడు వై అని చెప్పి, అంటే ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అనేది అతను కనుక్కోమంటున్నాడు. సో ఈ 2 కాంపోజిట్ నెంబర్స్ కానీ ఎలా అవుతాయి ఎందుకు అవుతాయి అని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, విచ్ ఆర్ డివిజబుల్ బై 1 అండ్ ఎనీ అదర్ నెంబర్స్. ఇంకా అంటే ఏదైనా వేరే నెంబర్స్తో డివిజబుల్ అవ్వచ్చు, ఇంకా 1 నెంబర్తో కూడా డివిజబుల్ అవ్వాలన్నమాట. ఎనీ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే. సో దాన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ రాసుకుందాము. సొల్యూషన్ ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారంటే మనకి 7 into 11 into 13 plus 13 అనమాట. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 13 into 13 plus 13 అని ఇచ్చారు.
సో ఇక్కడ మనకి ఏదైనా మల్టిప్లై ఇంకా అడిషన్ అనేది ఒకటే నెంబర్ సేమ్ వచ్చింది అంటే అది ఒక ఫ్యాక్టర్ అనమాట. ఆ నెంబర్కి అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్ ఏంటో తెలియాలి కాబట్టి మనం 7 × 11 × 13 ప్లస్ 13 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 1014 వస్తుందండి. సో ఇప్పుడు 1014 వస్తుంది. దీనికి మనము ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనము ఈ కంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఎలా అయింది అని చెప్పొచ్చు అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఈ 1014కి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది. అది ఏంటి అంటే 13 అనమాట. 13 అనేది ఒక ఫ్యాక్టర్. ఎలా అంటే ఇక్కడ మనకి సేమ్ ఒకటేసారి మనకి మల్టిప్లై అయింది ఇంకా డివిజన్ అయింది కాబట్టి. సో ఇక్కడ మనం సేమ్ ఈ నెంబర్ని రాసుకుందాం మళ్ళీ. దట్ ఈక్వల్స్ టు 7 × 11 × 13 + 13 అనమాట. సో ఇక్కడ మనకి 13 అనేది సేమ్ కామన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 13 కామన్ తీసుకుందాము. 13 కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 7 × 11, ఇక్కడ 13 కామన్ తీసాం కాబట్టి × 1 + 1 వస్తుంది. సో ఇప్పుడు మనం సేమ్ మల్టిప్లై చేసుకున్నా కూడా ఇక్కడ 13 ఇంకా 13 వస్తుంది అనమాట. సో 13 × 7 × 11 ఏమవుతుంది మనకి 77. 77 × 1 77. 77 + 1 78 అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసామంటే 1014 అనేదాన్ని 13 × 78గా రాసాం. అంటే 13 ఇంకా 78 అనేది మన ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం 78 యొక్క ఫ్యాక్టర్స్ కూడా మనకి 1014 నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. కానీ ఇక్కడ 78 అనేది మనము 1తో డివిజబుల్ చేస్తున్నాం, ఇంకా వేరే దాంతో అయినా డివిజబుల్ చేస్తున్నాం. అండ్ సో ఇక్కడ 1014 అనే నెంబర్ని ఇప్పుడు మనం 13 × 78 అంటే వేరే ఏదైనా నెంబర్తో కూడా మనం డివిజబుల్ చేయొచ్చు. అండ్ ఇంకా 1తో కూడా డివిజబుల్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ కాబట్టి 7 × 11 × 13 + 13 అనేది కాంపోజిట్ నెంబర్. సో హియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. అంటే ఈ రెండు ఎందుకు అని చూపించామన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇది అనేది మనకి అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఈ సెకండ్ వన్ రాసుకుందాము. సెకండ్ వన్ ఏంటి అంటే 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 అన్నమాట. సో సేమ్ ఇక్కడ మనము బిఫోర్ ఇక్కడ ప్రీవియస్ దాంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే 13 + 13 ఉందండి. సో ఇక్కడ కూడా మీకు ఏదైనా ఒక నెంబర్ కనిపిస్తుందా? క్లారిటీగా చూడండి. ఇక్కడ × 5 ఇక్కడ +5 ఉందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పుడు కూడా మనకి ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది. సో సేమ్ ప్రాసెస్లో మనం ఈ నెంబర్ని మల్టిప్లై చేసి సేమ్ +5 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే 5045 అనేది వస్తుందన్నమాట. ఇది నెంబర్. యాక్చువల్లీ ఇక్కడ అతని క్వశ్చన్ మనకి సింపుల్గా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు. 1014 అనేది ఒక నెంబర్, 5045 అనేది ఒక. సో సేమ్ మనం అలాగే చేసుకోవాలండి ఈ ప్రాబ్లం కూడా. సో ఇక్కడ మనము 5 కామన్ తీద్దాము. సో 5 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 7 × 6 × 4 × 3 × 2 × 1 × 1 + 1 వస్తుంది అన్నమాట. సో తెలుసు కదా ఇక్కడ 5 × 1 అని రాశాను, ఇక్కడ +1 అని రాశాను. సో 5 × ఇదేమవుతుంది అంటే 1009 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు 5 ఇంకా 5 అనేది ఒక ఫ్యాక్టర్, ఇంకా 1009 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇక్కడ మనము కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? డివిజబుల్ బై ఎనీ అదర్ నెంబర్స్. సో ఈ 5045 అనే నెంబర్ 5 ఇంకా 1009 నెంబర్స్తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఇంకా ఈ నెంబర్స్, ఈ 2 నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్స్. హెన్స్ ప్రూవ్డ్. అంతే. ఇక్కడ మనకి ఎందుకు అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. ఎందుకు అంటే వై దీస్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఈ 2 నెంబర్స్ అనేవి ఈ 2 ఫ్యాక్టర్స్తో డివిజబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట. క్వశ్చన్, హౌ విల్ యూ షో దట్ దిస్ నెంబర్ అండ్ దిస్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు అండి. సేమ్ ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇచ్చారు, అంతే. 2 నెంబర్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఇంకొక మల్టిప్లికేషన్, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే వచ్చిన నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందా? సో ఎలా అవుతుంది అయినా కూడా అనేది మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు అంతే. సో ఇప్పుడు ఈ నెంబర్ని కనుక మనం మల్టిప్లై చేస్తే
ఐ మీన్ 11 into 17 + 2 ఏమవుతుంది అంటే 374 అవుతుందండి. ప్లస్ ఈ నెంబర్ ఏమవుతుంది అంటే 935 అవుతుంది అనమాట. సో ఈ రెండింటిని కనుక మనం అడిషన్ చేస్తే మనకు వచ్చే నెంబర్ 1309 వస్తుంది. సో ఈ నెంబర్ అనేది మనకి కంపోజిట్ నెంబర్ అవుతుందా కాదా అనేది ఇక్కడ మనకి చెక్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ 17, 11, ఇక్కడ 17, 11 సో కామన్ ఉన్నాయి. ఇక్కడ 17 ఇంకా 11 అనేది 17 and 11 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ 17 and ఇంకా 11 374కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి, అలాగే 935కి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో 374కి ఇంకా 935కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు మన 1309 ఈ నెంబర్కి కూడా అవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. సో ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినందువల్ల అంటే ఇవి కాంపోజిట్ నెంబర్ అని చెప్పి మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే మనకి తెలుసు కదా అండి, ఇప్పుడు మనకి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అంటే డివిజబుల్ బై 1 అండ్ ఎనీ అదర్ నెంబర్స్తో కూడా డివిజబుల్ అయితే అది కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు అంతే సింపుల్గా 17 ఇంకా 11తో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతుంది కాబట్టి ఇది డివిజబుల్ అయిపోతుంది అంతే. ఇంకా స్పెషల్గా ఏం చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొక ఫ్యాక్టర్ కూడా మనం కనుక్కోవాలి అనుకుంటే కూడా ఈజీ అనమాట. ఎలా అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనము హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం కదండి ప్రీవియస్ క్వశ్చన్స్లో. సెకండ్ క్వశ్చన్ అనుకుంటా. సో ఇక్కడ మనం ఇప్పుడు 17 ఇంకా 11 అనేది కామన్ కదా. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది 17, 11 అవుతుంది. కానీ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం 17 into 11 చేయాలన్నమాట. ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. సో 17 into 11 ఏమవుతుంది అంటే 187 అవుతుందండి. సో ఇప్పుడు 187 అనేది కూడా 1309కి ప్రైమ్ ఫ్యాక్టరే అనమాట. సో ఇక్కడ 17 ఒక ఫ్యాక్టర్ చూసాం, మనం 11 ఒక ఫ్యాక్టర్ చూసాం, అలాగే 187 కూడా ఒక ఫ్యాక్టర్ చూసాం. కాబట్టి therefore 1309 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంతే అండి, అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాము. సో 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100 అంటున్నాడు. సో ఇప్పుడు మనం 6 to the power of 100 చేయడం అంటే చాలా కష్టం యాక్చువల్లీ. కానీ మనం క్లారిటీగా అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ కాకుండా మనము తొందరలోగా అయిపోగొట్టుకోవాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు మనము 6 to the power of n ఫామ్లో ఉంది కదండి. ఇది ఇప్పుడు 6 to the power of n ఫామ్లో ఉంది. సో మనము ఇప్పుడు n బి 1 అనుకుందాం. ఇట్లా 1 అనుకుందాం. 1 అనుకున్నప్పుడు 6 to the power of 1 ఏమవుతుంది 6 అవుతుంది. సో ఇప్పుడు 2 అనుకుందామండి. 2 అనుకుంటే 6 to the power of 2 అంటే 6 into 2 ఏమవుతుంది మనకి 36 అవుతుంది. సో లేదు 3 అనుకుందాం. 6 into 6 into 6 ఏమవుతుంది మనకి 216 అవుతుంది. సో నెక్స్ట్ 4 అనుకుందాం. 6 into 6 into 6 into 6 అన్నమాట. ఏమవుతుంది అంటే 1296 అవుతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక ఇప్పుడు మనం n ప్లేస్లో ఏ న్యాచురల్ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా మనకి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 6 6 6 6. సో ఇలాగే మనం 6 into 6 into 6 into 6 into సో 1 into 100 టైమ్స్ తీసుకున్నా కూడా లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అంటే 6 అవుతుంది. సో ఇక్కడ మన కన్క్లూజన్ ఏంటి అంటే ఫర్ n is any positive natural number, the last digit of 6 to the power of n is 6. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్, దేర్ ఫోర్ లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 to the power of 100 is 6. అయిపోయిందండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.